ఇవాళ మన చాట్ జీపీటీని యూజ్ చేయాలంటే మనకు ఒక అకౌంట్ కావాలి, లేదంటే జెమినీ ఏఐని యూజ్ చేయాలంటే ఇంకొక అకౌంట్ కావాలి, మిస్ట్రల్ ఏఐ చాట్ బోట్ని యూజ్ చేయాలంటే ఇంకొక అకౌంట్ కావాలి. బట్ ఇవన్నీ టూల్స్ కలిపి ఒకే అకౌంట్లో ఎలా ఉంటుంది? మనకి సెర్చ్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. అంతేకాదు ఇమేజ్ జనరేషన్ కూడా 2-3 టూల్స్ యూజ్ చేస్తున్నాం. బట్ ఒకే టూల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజ్ జనరేటర్స్ ఉంటే ఒక ప్రాంప్ట్కి ఇమేజ్ ఎలా జనరేట్ అవుతుంది, ఇంకొక మోడల్తో వేరే ఇమేజ్ ఎలా జనరేట్ అవుతుంది, మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు కదా. ఈ వీడియోలో నేను మీకు ఒక ఆల్ ఇన్ వన్ ఏఐ జనరేటర్ గురించి అయితే చెప్పబోతున్నాను. మీకు చాలా హెల్ప్ అవుతుంది. దాని సమాచారం ఏంటో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. నేను మీకు చెప్పిన ఈ ఆల్ ఇన్ వన్ ఏఐ టూల్ ఏంటంటే పోయి.com అండి. పోయి అంటే పోయేది కాదు, పేరే పోయి. అది ఎందుకు పెట్టారు నన్ను అడగండి, జస్ట్ వాళ్ళు పెట్టిన పేరే అది. సో పోయి.com లో మీరు చూడండి, చాట్ బోట్ అసిస్టెంట్ ఇది. అలానే GPT-4o మోడల్, జెమినీ 1.5 Pro, లామా, వెబ్ సెర్చ్, జెమినీ 1.5 ఫ్లాష్, ప్లే గ్రౌండ్ వేవ్ 2.5 ఇలా చాలా వర్షన్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో మనం ఒకే ఇన్పుట్కి రకరకాల ఏ చాట్ బోర్డ్స్ ఎలా రెస్పాన్స్ అవుతాయో మనం తెలుసుకోవచ్చు. సో దేని ఫస్ట్ అయితే నేను మీరు అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ మీరు పోయి.com అని మీ బ్రౌజర్లో అయితే టైప్ చేయండి. పోయి.com టైప్ చేస్తే పవర్ మేమేమి బాగానే ఉంటుంది. సో పోయి.comని టైప్ చేసిన తర్వాత మీ కంటిన్యూ విత్ యాపిల్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుంది. సో నేను రికమెండ్ చేస్తే అయితే మీ డైరెక్ట్గా మీ జీమెయిల్ ఐడితో అయితే లాగిన్ అయిపోవచ్చు. లేదనుకుంటే మీకు ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడితో మీరు ఎంటర్ చేసి దాని తర్వాత మీరు మీ ఫోన్ నెంబర్ కూడా అడుగుతుంది. మరి మీ నెంబర్ ఇద్దాం అనుకుంటే ఈమెయిల్ ఐడితో వెళ్ళండి, లేదంటే మీరు గూగుల్ అకౌంట్ అయితే డైరెక్ట్ జస్ట్ మీ మెయిల్ ఐడితో లాగిన్ అయిపోతే సరిపోతుంది. సో వన్స్ లాగిన్ అయిపోయిన తర్వాత బై డిఫాల్ట్గా మీకు అసిస్టెంట్ ఆప్షన్ అనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ఏదైనా క్వశ్చన్ అడగచ్చు. ఇప్పుడు అసిస్టెంట్ నుంచి మీకు ఒక రెస్పాన్స్ వస్తుంది. దాని తర్వాత ఇతర మోడల్స్ దానికి ఎలా రియాక్ట్ అవుతే మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ అయితే నేను హౌ టు లెర్న్ ఇంగ్లీష్. సో నేను ఇంగ్లీష్ భాషని బాగా ఎలా నేర్చుకోవాలని చెప్పి నేను ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. బై డిఫాల్ట్గా అసిస్టెంట్ అయితే ఉంది. సో ఇక్కడ నేను ఎంటర్ మీద ప్రెస్ చేశాను. సో చూడండి, లెర్నింగ్ ఇంగ్లీష్ ఎఫెక్టివ్లీ రిక్వైర్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్, ఎక్స్పోజర్ టు ద లాంగ్వేజ్ అండ్ ద యూజ్ ఆఫ్ వేరియస్ లాంగ్వేజ్ స్ట్రాటజీస్ అని వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే బై డిఫాల్ట్గా ఇదే రెస్పాన్స్కి మిస్ట్రల్, ఇదొక మోడల్ అనమాట జీపీటీ టైప్లో. అలాగే జెమినీ 1.0 Pro ఎలా వర్క్ అవుతుంది, క్లౌడీ ఎలా కనిపిస్తుంది. ఇప్పుడు నేను జెమినీ 1.0 Pro వెర్షన్తో నేను రెస్పాన్స్ ఇస్తున్నాను. చూడండి, లెర్నింగ్ కెన్ బి రివార్డింగ్. సో దానికి దీనికి ఎంత తేడా ఉంది చూడండి. పైన చూడండి, లెర్నింగ్ ఇంగ్లీష్ రిక్వైర్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అని ఉంటుంది, కెన్ బి రివార్డింగ్ అండ్ ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ అని డిఫరెన్స్లో కనిపిస్తుంది. ఇప్పుడు మీకు ఇదే కాదు, ఇప్పుడు ఇన్ కేస్ మీరు అది కూడా వద్దు, నాకు లామా సంబంధించిన ఇన్పుట్ కావాలి, లేకపోతే క్లౌడీ ఇన్పుట్ కావాలనుకోండి, నేను క్లౌడీ మీద సెలెక్ట్ చేస్తే ఇప్పుడు అదే క్వశ్చన్కి క్లౌడీ ఎలా రెస్పాన్స్ వస్తుంది. సో మీకు ఒక కంటెంట్ రైటర్ కింద కానీ లేకపోతే మీరు ఏదైనా కంటెంట్ అసైన్ చేసినప్పుడు మీకు ఎఫెక్టివ్గా యూజ్ చేసుకునే టూల్ ఏంటో మీరు బై డిఫాల్ట్గా మీరు పోల్చుకుని చెక్ చేసుకోవచ్చు. దీనికోసం 3-4 అకౌంట్లు, ఒకటేమో జీపీటీ కోసం ఒక అకౌంట్, లేకపోతే జెమినీ ప్రోలో అకౌంట్ కాకుండా మూడిట్లో రెస్పాన్స్ అనేది మీరు ఎట్ ఏ టైం అనేది చెక్ చేసుకోవచ్చు. అయితే ఇది అంతా కూడా ఫ్రీ కాదు కండి. మీరు చూసారుగా 5 మెసేజెస్ లెఫ్ట్ అని చెప్పి రోజుకి ఒక 10 మెసేజెస్ మాత్రమే మనకి ఫ్రీగా వస్తాయి. దాని తర్వాత మీరు అప్గ్రేడ్ అయితే చేసుకోవాలి. బట్ ఇనీషియల్గా మీరు కొంచెం కంపారిజన్ చేసుకోవాలి ఇతర మోడల్స్ కి. నాకు ఏది బాగా ఉందో నాకు తెలియలేదు, ఒక 3 ట్యాబ్లు ఓపెన్ చేసుకుని చెక్ చేసుకునే బదులు ఇందులోనే చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక హెల్ప్ఫుల్. వన్స్ మీరు ఈ మోడల్లో మీకు ఏది బాగా నచ్చిందో క్లారిటీ వచ్చిన తర్వాత మీరు జెమినీ యూజ్ చేసుకుంటారు, లేకపోతే క్లౌడ్ యూజ్ చేసుకుంటారు, మిస్ట్రల్ యూజ్ చేసుకుంటారు, అది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇలాగైతే మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు వరకు మనం టెక్స్ట్ అయితే జనరేట్ చేసాం కదా, ఇందులో ఇంకొక మోడల్ మీకు చూపిస్తాను. అంటే అన్నీ ఫ్రీగా లేదనమాట. ఉదాహరణకి డాల్ E3 వంటి వెర్షన్స్కి మీరు పే చేయాలి, బట్ ప్లే గ్రౌండ్ వెర్షన్ 2.5 అయితే మీకు ఉచితంగానే లభిస్తుంది. సో నేను ఒక ఇమేజ్ని అయితే జనరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి నేను వేరే యాప్ ఎంటర్ అవ్వాల్సిన అవసరం లేకుండానే ఇక్కడే మనం ప్రాంప్ట్ అయితే ఇస్తే సరిపోతుంది అనమాట. ఏ బ్లూ ఏలియన్ డాన్సింగ్ ఆన్ మూన్ అని చెప్పి నేను ఒక ఇన్పుట్ ఇచ్చాను. సో నేను ఇప్పుడు ప్రెస్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇమేజ్ జనరేట్ అవ్వడానికి ఒక 3 seconds టైం పడుతుంది, 4 seconds టైం పడుతుందని చూపిస్తుంది. సో ఇక్కడ మనకు బ్లూ ఏలియన్ డాన్సింగ్ ఆన్ మూన్ అని ఒక అవుట్పుట్ వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఇచ్చిన మోడల్ ఏంటి, ప్లే గ్రౌండ్ 2.5 వర్షను. ఇప్పుడు మనకి స్టేబుల్ డిఫ్యూజన్ అనేది బై డిఫాల్ట్కి వీళ్ళు ఇస్తున్నారు. సో ఇప్పుడు మన స్టేబుల్ డిఫ్యూజన్ అదే మోడల్కి ఐ బ్లూ ఏలియన్ డాన్సింగ్ అని చెప్పి నేను ఇన్పుట్ ఇస్తే ఏం జనరేట్ చేస్తుంది చూడండి. చూసారా, ఇప్పుడు మన ప్లే గ్రౌండ్ వర్షన్ 2.5కేమో ఏలియన్ ఇమేజ్ ఎలా వచ్చింది, అదే మనకి స్టేబుల్ డిఫ్యూజన్ ఎక్సెల్లో సేమ్ ప్రాంప్ట్కి ఇమేజ్ అనేది మారిపోయింది. సో మీరు ఎవరైతే కంపేర్ చేద్దాం అనుకుంటున్నారో డిఫరెంట్ ఏ మోడల్స్ని కంపేర్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఇమీడియట్గా.
వేరే వాటిని మనం 2-3 ట్యాబ్స్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ నేను ఒకసారి మీకు ఇందులో ప్లాన్స్ కూడా చూపిస్తాను. అన్నీ కూడా మీకు ఫ్రీ అయితే ఉండే. ఇప్పుడు నేను ఉదాహరణకి సబ్స్క్రైబ్స్ ఫర్ మోర్ మెసేజెస్ అని ఉన్నాయి చూడండి. ఇది వచ్చి నెలకి 1658 రూపాయలు, కాస్త ఖరీదు ఎక్కువే. బెస్ట్ ఏంటంటే ఇంత పెట్టే బదులు మనం ఫస్ట్ ఫ్రీ ట్రయల్ వేసిన తర్వాత దాని తర్వాత మీకు నచ్చిన మోడల్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఒకే నెలకి 1600 రూపాయలు అంటే మరి ఆలోచించాల్సిన విషయం. బట్ ఓవరాల్గా కంపారిజన్ చేసుకోవడానికి డిఫరెంట్ మోడల్స్ ఎలా వర్క్ అవుతుంది అనడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ టూల్. మీరు 2-3 అకౌంట్స్ ఓపెన్ చేసే బదులు ఫస్ట్ దీన్నే యాక్సెస్ చేసి దాని తర్వాత మీకు ఏ మోడల్ హెల్ప్ అవుతుందో దాన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇటువంటి లేటెస్ట్ ఏఐ టూల్స్ ఇన్ఫర్మేషన్ కోసం ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.